మొదటి నుంచి 4 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. కీర్తన గ్రంథము 103వ కీర్తన 103వ కీర్తన మొదటి నుంచి 4 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఈ కాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి మనం ఆరాధనకి వెళ్లే ముందుగా దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడిన వారిమై ప్రభు యొక్క సన్నిధిలో యోగ్యముగా మనం దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉంటూ ఉంటామండి. ప్రతి ఆదివారము ప్రభు యొక్క సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నా జీవితంలో చేసిన మేలులకై ఉపకారములకై ఆ దేవుడికి హృదయమారా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ఆయన చేసిన మేలులు అవి ఇహమందైనవి కానీ పరమందైనవి కానీ, దేవుడు ఇహ పరములందు అంటే భూలోకములోను పరలోకములో కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచే మేలు లేక ఆయన చేసే కార్యములు అవెంతో గొప్పవి. మీకు ఎన్నోసార్లు చూపిస్తూ వచ్చాను. సరే, ఆ దేవుడు అంటే యేసు ప్రభువారు మన కొరకు ఎలాంటి మేలులను సిద్ధపరుస్తున్నాడు ఒక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము, కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19 వచనమండి. 31:19 నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని యొక్క ప్రజల ఎడల ఆయన దాచి ఉంచిన మేలు గాని ఆయన సిద్ధపరిచిన మేలు గాని అదెంతో గొప్పది. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఏదో కంటికి కనిపించిన మేలు జరిగినప్పుడే దేవుణ్ణి స్తుతించి, కంటికి కనిపించిన మేలులు జరగలేనప్పుడు దేవుణ్ణి మనం ఆరాధించలేని పరిస్థితుల్లో ఉండేవారం కాదు. ఏ పరిస్థితులైనా సరే అవి కనిపించే క్రియలు చేసినా కనిపించని క్రియలు చేసినా దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ సన్నుతించవలసిన వారమే, స్తుతించవలసిన వారమే. ఎందుకంటే ఆ దేవుడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఆయన్ని మనము ఆరాధించవలసిన వారిగా ఉంటున్నామండి. ఆ దేవుడు చేసే మేలులు ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారములను దేవుడు ప్రతిరోజు మన ఎడల చేస్తూనే ఉన్నాడు. ఆయన లేకపోతే ఆ దేవుడే గాని మన ఎడల తన కార్యమును జరిగించకపోయి ఉంటే ఈరోజు భూమి మీద మనము ఉండేవారమే కాదండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మీరు అనొచ్చు, మనమేనా ఈ లోకంలో దేవుణ్ణి ఎరగలేని వారు ఎవరు జీవిస్తా లేదా అంటే నిజమే. వారు దేవుణ్ణి ఎరిగి ఉండలేదు కనుక దేవుడు చేసే కార్యములు వారికి అర్థం కావట్లేదు. దేవుణ్ణి ఎరిగి ఉండిన మనకి ఆయన చేసే కార్యాలు మనం కూడా అర్థం చేసుకోకపోతే మనం కూడా వాళ్ళతో సమానమైన వారమే. అందుకని మనం రక్షించబడిన వారము, దేవుని యొక్క రక్తము చేత కొనబడి ఆయన ప్రజలుగా చేయబడిన వారు కాబట్టి ఆయన మన జీవితంలో చేస్తున్న మేలులకై ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. అందుకని ఈ 103వ కీర్తన అనేది చాలాసార్లు అనేక మంది ఈ మాట వారికి ఎంతో కంఠస్థం అన్నమాట. అందుకని అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నిజమే, దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నీ ఎడల నా ఎడల ఆయన ఎన్నో ఉపకారములను చేస్తూ వస్తున్నాడండి. ఆయన ఎప్పుడు కూడా అపకారము చేసే దేవుడు కాదు కానీ ఆయన ఉపకారి. మనందరికీ తెలుసు, 145వ కీర్తన 146వ కీర్తనలో చెప్తాడు, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన అందరికీ ఉపకారము చేసేవాడే తప్ప ఆయన ఎప్పుడూ అపకారము చేసే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చేసిన ఉపకారములకై ఆయనకి మనం హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. ఆయన చేసిన మేలులు ఈ రోజున దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఆయన చేసిన మేలుల్ని కొన్ని వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే అన్నిటినీ మనం ఏమీ జ్ఞాపకం చేసుకోలేము. దేవుడు చేసిన మేలుల్ని మనం వివరించాలి అనుకుంటే
ఈ ఆకాశమైనా భూమైనా సరిపోదు, లేక మన ఆయుష్కాలమే సరిపోదు. ఈ రోజున దేవుడు చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారములను కానీ మానవుడు తెలుసుకోవాలి అనుకుంటే ఈ జీవిత కాలము సరిపోదండి, సరిపోదు. ఎందుకంటే దేవుడు మానవుడి ఎడల అనేకమైన అద్భుతములు, అనేకమైన ఆశ్చర్య కార్యములు చేసినవాడు. అందుకనే ఆ దేవునికి మనం ఎప్పుడూ కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామే తప్ప ఇంకంతకంటే ప్రశ్నించే వారిగా మనం ఉండలేమండి. ఎందుకంటే ఆయన అన్ని మేలులు, అన్ని ఉపకారములు మన ఎడల దేవుడు చేశాడు కాబట్టి. సరే, ఈ ఉదయకాల సమయంలో కీర్తనాకారుడైన దావీదు ఈ 103వ కీర్తనను ఆయన రచించినప్పుడు ఆయన చెప్తున్నాడు, నా ప్రాణమా, నా అంతరంగమున సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దు అని ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ కీర్తనలో 3వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సరే, ఇదే మాట చూస్తే మరలా మనకి 10వ వచనంలో కనబడుతుందండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. మన దేవుడు మనం చేసిన పాపములను బట్టి కానీ, లేక మనం చేసిన దోషములను బట్టి కానీ ఆయన మనకు శిక్షను విధింపలేదు. ఒకవేళ మానవులు చేసిన పాపమునికే కానీ దేవుడు శిక్షణ విధించుంటే ఏ మానవుడు కూడా ఈ భూమి మీద బ్రతకలేడు అండి. బైబిల్ గ్రంథంలో మీకు ఆ మాటను చూపిస్తాను. దావీదు కీర్తన 143వ కీర్తన, కీర్తన గ్రంథము 143వ కీర్తన 2వ వచనం అండి. 143వ కీర్తన 2వ వచనం, నీ సేవకులతో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. ఈ భూమి మీద బ్రతుకున్న వారిలో ఏ ఒక్కరూ కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డానికి, నీతిమంతుడిగా ఎంచబడ్డానికి ఏ మానవుడికి కూడా అటువంటి అర్హత లేని వారము. అందుకని దేవుడు దావీదు అంటున్నాడు, ప్రభువా, సజీవుల్లో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు అంటాడు. సరే, మరొక మాట కూడా మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 130వ కీర్తన, కీర్తన గ్రంథము 130వ కీర్తన 3వ వచనం అండి. 133, యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఒకవేళ దేవుడే గాని మానవుడి యొక్క పాపాలను గాని కనిపెట్టి చూడగలిగితే ఈ భూమి మీద ఏ మానవుడు నిలవలేడు ఆయన దగ్గర. కాబట్టి ఈ రోజు దేవుడు అంటున్నాడు, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లుగా నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారిని ఆరాధించే ముందుగా, ఆయన స్తుతించే ముందుగా దేవుడు మన జీవితంలో చేసిన మేలులకే మనం ఎంతగానో దేవుని స్తుతించవలసిన వారు ఉంటున్నాం. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో చాలా బాధపడుతూ ఉంటారన్నమాట. వాళ్ళు చేసే పనులను బట్టి చాలా బాధపడుతూ ఉండి వారు అంటారు, బాబు నువ్వేమి చెయ్యకూడదు, ఇంటికాడ ఉండడమే మాకు 10,000 అంటారు. ఇప్పుడు ఎందుకు అంటారంటే, ఇటు బయటకు వెళ్తే ఏం చేస్తాడంటే ఏదో ఒక సమస్య తీసుకొచ్చేవాడు అనుకోండి, వీడు సమస్యను తీసుకొచ్చేవాడు అయితే బయటికి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏముంది? అందుకని అంటారు, నువ్వేమీ మాకు చెయ్యకూడదు, కానీ ఇంటి దగ్గర ఉంటే మాకు ఆ తొత్తుమైన పని ఒకటి ఉంటట్టు లేదు అంటాం. ఎందుకంటే ఎక్కడైనా ఉంటే మాకు ఏ గొడవలు, ఏ సమస్య తేకుండా ఉంటావు. నిజమే, నిజంగా దేవుడు కూడా ఈరోజు మానవుడి ఎడల కూడా దేవుడు అదే చేసిన పని. ఎందుకంటే మనం చేసిన పాపములకైతే దేవుడు మన శిక్ష విధించాలి, కానీ ఆ దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి ఆయన మన పాపములను క్షమించి మనల్ని నీతిమంతులుగా, లేక రక్షించబడిన వారిగా, లేక మరి పరిశుద్ధులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాడు. అంతే, ఇంకెంతకంటే గొప్పది ఇంకోటి ఏమీ లేదు. అందుకని అంటాడు, నువ్వు నాకేమీ చేయకూడదు, నువ్వు రక్షించబడితే నాకు అంతకంటే మేలు ఇంకొకటి లేదు. మానవుడు మార్పు చెందడం కంటే ఆ దేవుడికి సంతోషకరమైనది మరొకటి ఏమీ లేదండి. అందుకనే దేవుడు అంటాడు, కొంతమంది మీకా గ్రంథంలో అంటాడు,
ప్రభువా, వేల కొలదంత నదులంత విస్తారమైన తైలముని కల్పించిన, వేల కొలది పొట్టేళ్ళని కల్పించాలన్నా అవి నీకు సంతోషమా? అవి దేని వల్ల నీకు సంతోషం లేదు, కానీ నీ మాట వినడమే నీకు సంతోషం. నిజమండి, దేవునికి సంతోషమైనది ఏంటి అంటే మనం మార్పు చెందడం. అందుకనే లూకాసు సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువారు అక్కడ కొన్ని ఉపమానాలు చెప్తూ అని అంటాడు, ఒక పాపి మారు మనసు పొందిన ఎడల పరలోకమందు తన దూతలతో ఎంతో దేవుడు సంతోషిస్తాడట. ఆనాడు పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుందట. నిజంగా మన ద్వారా దేవుడికి సంతోషకరమైన విషయం ఏంటి అంటే మనం మార్పు చెందడమే, మనం మారడమే. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు నిన్ను నన్ను మార్చడమే ఒక గొప్ప అద్భుతం అండి, ఒక అద్భుతం. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, కానీ మనిషిని మార్చగలిగిన అద్భుతం అనేది ఏమీ లేదు. కాబట్టి ఈ రోజు దేవుడు అంటున్నాడు, లోకంలో నేను చేసిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఈ అద్భుతాలన్నిటిలో కల్లా గొప్ప అద్భుతం ఏంటంటే ఒక మనిషి మార్పు చెందడం, ఒక మనిషి మారడం. మారడం అంటే అంత చిన్న సమస్య ఏమీ కాదండి, అదేమో చిన్న కార్యముతో జరిగే పని కాదు. చాలా క్రయాన్ని చెల్లించవలసి వచ్చింది. ఒక మనిషిని దేవుడు మార్చడం కొరకే తన ప్రాణాన్నే క్రయధనంగా కట్టాడు ఆయన. అంత తేలికగా మనం ఏమీ మారలేదు. ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డాము అంటే, నీవు నేను యేసు ప్రభువారికి బిడ్డలుగా చేయబడ్డామంటే దీని వెనక ఆ దేవుడు చేసిన క్రయము, చెల్లించిన క్రయము కానీ, ఆయన చేసిన కార్యము కానీ చాలా గొప్ప కార్యము చేశాడు. అందుకని మనం ఎప్పటికీ కూడా ఆ దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. అందుకని మనందరికీ తెలుసు, 149వ కీర్తన అంటే 49:9 వచ్చిన అంటాడు, ఆయన వారి ప్రాణ విమోచన ధనము గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసినదే అని ఆయన అంటాడు. ఎందుకంటే దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఆయన చేసిన ఆ గొప్ప మరణము లేక ఆయన ప్రాణ విమోచన చేయడం అనేది అది ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించాడు. అందుకనే ఆయన దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దు. ఆయన చేసిన ఒక గొప్ప ఉపకారం ఏంటంటే నన్ను మార్చడమే, మనం మారడమే. అది ఎంతో గొప్ప అద్భుతం అండి. అందుకని అంత తేలికగా మనిషి మారగలడా? అంత తేలికగా మనిషి ఈ యొక్క లోకములో నుండి విడుదల పొందగలడా? ఇదేమి అంత సులభమైన పని కాదు. ఎందుకంటే ఒక మనిషిని దేవుడు మార్చడం కొరకే ఆ దేవుడు పరలోకము నుంచే దిగి రావాల్సి వచ్చింది భూమి మీదకి. ఆఖరికి దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగి వచ్చాడు అంటే పరలోకములో కోట్లాది కోట్ల దేవదూతల చేత ఆరాధించబడుతూ ఆ అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడున్న దేవుడు మనల్ని రక్షించడం కొరకు, మనల్ని పాపము నుండి విడిపించడం కొరకు ఈ పాప సంబంధమైన లోకములోనికి ఒక రిక్తుడిగా, ఒక మనిషిగా దిగి వచ్చి ఆయన ఎన్నో శ్రమలను అనుభవించి ఆఖరికి ఆ సిలువ మ్రాను మీద మన కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా కడితేనే కానీ, ఆయన మరణిస్తేనే కానీ మనకి ఈ రక్షణ అంత సులభముగా దొరకలేదండి. మనం అనుకుంటున్నాం యేసు ప్రభువుని అంగీకరించడము ఎంతో సులభము అనుకుంటున్నాం, నిజమే. కానీ ఆ సులభమైన పనిని ఆ దేవుడు మన కొరకు ఎంత శ్రమ పడితే మనకు అంత సులువుగా మార్చబడింది, అంత తేలిక. అందుకని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఆయన చేసిన ఉపకారములు నిజంగా మన జీవితంలో మనం తలుసుకుంటూ ఉంటే ఏదో ఉపకారాల గురించి చాలామంది చెప్తారు. నేను చాలా మంది దగ్గర విన్నాను అన్నమాట. వాళ్ళు ఎలా చెప్తారంటే, ఏమండి నేను చచ్చిపోయే బ్రతికిన మనిషిని దేవుడు నన్ను బ్రతికించాడు కాబట్టి దేవుడు నాకు చాలా ఉపకారం చేశాడు. లేకపోతే నేను ఎంతో అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఇక నేను పైకి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆ అప్పుల బాధ నుంచి దేవుడు నన్ను విడిపించి అద్భుతంగా దేవుడు నాకు సహాయం చేశాడండి. ఎంత ఆశ్చర్యమైన కార్యం చేశాడు. అందుకని ఆయన చేసిన మేలుని నేను ఎప్పటికీ మర్చిపోనండి అంటారు.
అంటే ఇలాంటివి చేస్తేనే నువ్వు ఆయన క్రియలు మర్చిపోవా? నీ అప్పులు పోతే, నీకు ఆరోగ్యం కలిగితే, లేకపోతే నీ కుటుంబంలో అన్ని రకాలుగా మేలు జరిగితే, ఈ లోక సంబంధమైన ఆస్తుపాస్తుల్ని కలిగి ఉంటే అప్పుడా మనం దేవుణ్ణి స్తుతించేది? అది కాదు. మనం నిజంగా దేవుణ్ణి స్తుతించడం ఏంటంటే మన జీవితం మార్చబడినప్పుడు, మనం మార్పు చెందినప్పుడు. అదే ఒక గొప్ప అద్భుతమైన మాట. అందుకని అంటాడు, ప్రభువా నన్ను మార్చడమే, నన్ను నీ బిడ్డగా చేసుకోవడమే ఈ గొప్ప రక్షణ నాకు అనుగ్రహించావు. అందుకనే యెషయా గ్రంథం 12వ అధ్యాయం అంటాడు, నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. నా దేవుడు ఎవరు అంటే, ఈరోజు నేను రక్షించబడ్డానికి, పాప విమోచన పొందడానికి, నేను ఆయన బిడ్డగా చేయబడ్డానికి, దానికి ఆయన అర్హుడు, ఆయన యోగ్యుడు, నాకు ఆయన ఆధారము, నా రక్షణకు కారణభూతుడైన. ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను మార్పు చెందడానికి ఆయన మనకు కారణభూతుడు. నీవు నేను ఈ రీతిగా అంటే యేసు ప్రభువారికి బిడ్డలుగా చేయబడ్డానికి ఆయన ఎంతో మనకి కారణమైన దేవుడు అండి. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుడు చేసిన మేలుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, మొట్టమొదటిగా ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మానవుడికి పాప విమోచన కలిగించాడు. పాప విమోచన కలిగించాడు. అందుకని అంటాడు, ప్రభువా నీవు మా జీవితంలో చేసిన ఆ విమోచనకై నీ రక్తం ఇచ్చి, ఆయా వంశములో నుండి, ఆయా ప్రజల్లో నుంచి, నువ్వు ఆయా జనాంగములో నుంచి నువ్వు కొంతమందిని కొని వారిని నీ రక్తముతో వారిని విమోచించి నీ ప్రజలుగా చేసుకున్నావు అంటారు ప్రకటన గ్రంథము. వారు దేవుణ్ణి స్తుతించేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వారు ఏమంటున్నారో మీకు చూపిస్తానండి. మీకు చూపిస్తాను. 5వ అధ్యాయము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలండి. 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జన్మలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. చూసారా, ఈరోజు నిన్ను నన్ను ఆ దేవుడు తన రక్తము చేత మనల్ని విమోచించి మనల్ని కొనుక్కొని, దేవుడు మనల్ని తన బిడ్డలుగా అంగీకరించినందుకు మనం ఎంతగానో దేవునికి వందనస్తులమై ఉంటున్నామండి. ఎందుకో తెలుసా, ఆ యేసు ప్రభువారి యొక్క మాటలు వినే ధన్యత కానీ, లేక ఆయన దేవుడుగా నమ్ముకునే ధన్యత కానీ, లేక ఆయన మందిరంలోకి వచ్చి ఆయన మాటలు వినడం అనేది కానీ, ఆయన మందిరంలో నివసించడం అనేది కానీ, ఇది అందరికీ కలిగిన ధన్యత ఏమీ కాదు. దేవుడు అందరికీ ఇవ్వడది. ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా, ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా, దేవుడు కొంతమందికి మాత్రమే అలాంటి భాగ్యాన్ని దేవుడు కలిగించాడు. అందుకని అంటాడు, నిజంగా ఈ రోజున మనం దేవుని యొక్క బిడ్డలుగా చేయబడ్డాము అంటే అదెంతో మనం చేసుకున్నది. అంటే దేవుడు మన ఎడలో ఉంచిన ఆయన దయా సంకల్పం, ఆయన కనికరాన్ని బట్టే మనం రక్షించబడ్డాము. అందుకని ఈ రోజు నీవు నేను కూడా యేసు ప్రభువాన్ని ఆరాధించే ముందుగా, ఆ దేవుణ్ణి గణపరిచే ముందుగా, ఆ దేవుడు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉంటున్నామండి. మొదటి మేలు ఏంటంటే మనల్ని మార్చాడు ఆయన. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మార్చాడు అంటే మనందరికీ తెలుసు. మనమందరము ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నవారమో, ఈ లోకంలో మనందరము కూడా శరీరం యొక్క మరి ప్రాణం యొక్క, శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు స్వభావ సిద్ధముగా మనం అందరము కూడా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. ఒకప్పుడు మనం ఎలాంటి వారము అంటే ఈ లోక సంబంధమైన, అంటే ఈరోజు దేవుని ఎరిగిన వారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారో, ఒకప్పుడు నీవు నేను కూడా అలాంటి జీవితాన్ని జీవించిన వారము అని అంటాడు. ఒకప్పుడు మనం దేవుని ఎరగక ఈ లోక సంబంధమైన మరి అనేక రకాలైన విగ్రహారాధనలోను,
అనేక రకాలైన చెడుతనాలలోనూ అనేక రకాలైన పాపముల చేత బంధించబడి నిత్య నరకానికి పాత్రుడవలసిన మనలను ఆ దేవుడు నిజంగా జ్ఞాపకం చేసుకొని ఆ పాపమనే బంధకాల నుండి, ఆ పాపమనే కట్ల నుండి, ఆ సాతానిక చేతుల నుంచి దేవుడు మనం విడిపించాడండి. అందుకని అంటాడు, ఆ దేవునికి ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఆయన మనల్ని విమోచించాడు, పాపము నుండి ఆయన మనల్ని విడిపించాడు, ఈ లోకములో నుండి దేవుడు మనల్ని రక్షించాడు ఆయన. అందుకని ఆ దేవుడు చేసిన మేలుని మనం చచ్చేదాకా మర్చిపోవండి. ఈ లోకం వరకే కాదు, మనం చనిపోయి దేవుని యొక్క రాజ్యములో చేరిన తర్వాత కూడా అక్కడను కూడా దేవుని స్తుతిస్తామంట. ప్రభువా, నువ్వు ఎంత గొప్ప రక్షణ మాకు కలుగజేసావు, అంత గొప్ప రక్షణ మాకు భూమి మీద ఇవ్వడం వల్లే ఈనాడు మేము నీ పరలోక రాజ్యములో నీతో కూడా నీ రాజ్యములో ఉండగలిగిన భాగ్యం మాకు అనుగ్రహించావు అని వారి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఆ సింహాసనం చుట్టూ వారు తిరుగుతూ దేవునికి గాన ప్రతిగానములు చేస్తూ ఉంటామండి మనందరము కూడా. ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్షణకై మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించేవారు. అది ఇహమందు పరమందు యేసుప్రభు వారు ఇచ్చిన రక్షణ ఏదో భూలోకం వరకు కాపాడబడ్డ వరకు మాత్రమే కాదు. యేసుప్రభు వారు ఇచ్చిన రక్షణ ఈ భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే దేవుడు మనల్ని కాపాడడం కాదు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆయన నిత్య రాజ్యములో, అంటే ఆ పరలోక రాజ్యములో ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని కలిగించాడు ఆయన. ఇంకా అంతకంటే గొప్పది ఏం కావాలా? ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఉంటే వాళ్ళు మానవుడికి ఏమి ఇవ్వగలుగుతారు అంటే ఈ భూ సంబంధమైన మేళ్ళు మాత్రమే చేయగలరేమో ఈ బ్రతుకున్నంత వరకు. వారు చనిపోయిన తర్వాత ఇంకా వారికి ఏ మేలు వీరు చేయలేరు, బ్రతుకున్నంత వరకే చేయగలరు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మనం బ్రతుకున్నంత వరకు మేలు చేయగలిగిన దేవుడే మనం మరణించిన తర్వాత కూడా, అంటే మన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మన ఆత్మను కూడా కాపాడగలిగిన వాడు, మన ఆత్మకు కూడా మేలు చేయగలిగిన వాడు. అది మన యేసుప్రభు వారు చేసేది ఏంటంటే మన ఆత్మకు సైతము మేలు చేసే దేవుడు ఆయన. ఈ రోజున దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను దేవుని స్తుతించే ముందుగా, ఆ దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము. దావీదు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఈ మాటలు చెప్పడానికి గల మొదటి కారణం ఏంటి? తన జీవితంలో దేవుడు చేసిన మేలులై ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాడు ఆయన. ఆయన చేసిన మేలులు ఈ కీర్తన గ్రంథంలో మీరు చదువుతూ వెళ్తూ ఉంటే ఎన్నో సమస్యల గుండా, ఎన్నో బాధల గుండా, ఎన్నో కష్టాల గుండా అతను వెళ్ళినప్పుడు దేవుడు తను ఏ రీతిగా రక్షించాడో, తను ఏ రీతిగా కాపాడాడో ఈ కీర్తనల గ్రంథంలో రాసుకుంటూ వెళ్ళారు. అందుకని చాలాసార్లు చాలామంది బైబిల్ చదివినప్పుడల్లా నేను అడుగుతాను చాలా మందిని, మీరు బైబిల్ చదువుతారా అంటే చదువుతామండి అంటారు. ఏం చదువుతారు, ఎలా చదువుతారంటే మాకు కీర్తనలు బాగా ఇష్టం అండి, కీర్తనలే చదువుతాం అంటారు. వాళ్ళకేంటంటే కీర్తనలే బాగా ఇష్టం అంట. నేను అంటాను, ఏమి కీర్తనలే ఎందుకు బాగా మీకు ఇష్టం అంటే ఆ మాటలు చదువుతుంటేనండి మా హృదయానికి అద్దుకుంటాయండి అంటారు. అంటే ఆ మాటలు చదువుతూ ఉంటేనంట వాళ్ళ హృదయాన్ని అత్తుకుంటున్నాయంట. ఎలా అంటే నిజమేనండి, దావీదు వెళ్ళిన ప్రతి కష్టములో, అతని ఏడుపులో, అతని వేదనలో దేవుడు తను ఏ రీతిగా సహాయం చేశాడో ఆ మాటలన్నీ రాశాడు ఆయన. అందుకనే కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎక్కువగా ఈ కీర్తన గ్రంథాలు చదువుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఆదరించబడుతూ వాళ్ళు ఎక్కువగా మరి నెమ్మది పొందేవారుగా ఉంటారండి. నిజమే. ఎందుకు అంటే దావీదు యొక్క జీవితంలో ఎవరో చెప్పిన మాటలు రాయలేదు, ఏదో తన ఊహకొచ్చిన మాటలు రాయలేదు, తన జీవితంలో అనుభవించిన విషయాలు రాశాడు దేవుని ఆత్మచేత. ఆయన ఎలాగ రాశాడు అంటే దావీదు యొక్క జీవితంలో తన అన్ని అనుభవాలే, తన జీవితంలో అనుభవించిన అనుభవాలు గుండా వెళ్ళాడు. కాబట్టి ఆ కీర్తనలు ఒక మనిషిని అంతగా అత్తుకుంటూ ఉంటాయండి. ఈ రోజు దేవుడు దావీదు యొక్క జీవితాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన ఎందుకు అలా చెప్తున్నాడు అంటే నిజమే, ఆయన చేసిన ఉపకారముల్లో నేను ఏది మర్చిపోను.
ఎందుకు అలా అలా చెప్తున్నాడు అంటే, తను ఎక్కడి నుంచి తన ప్రయాణం ప్రారంభించాడు, తను ఎక్కడికి వెళ్ళాడు ఆయన. దావీదు యొక్క జీవితం గురించి చూస్తే దేవుడు ఎంత అద్భుతంగా తన జీవితాన్ని మార్చాడు. మీకు ఒక మాట చెప్తాను. దావీదు బాల్యము నుండి గొర్రెల కాపరి. ఆయన ఎక్కడ చదువుకున్నట్టు మనం చూడం, అవునా? దావీదు ఎక్కడ చదువుకున్నట్టు బైబిల్లో రాయలేదు. చిన్నప్పటి నుండి కూడా దావీదు తన తండ్రి యొక్క గొర్రెలు కాసుకుంటూ వెళ్ళాడు. ఆయన తన తండ్రి యొక్క గొర్రెల్ని, అందుకని అంటారు, నువ్వు బాలుడిగా ఉన్నావు, ఆ తండ్రి యొక్క గొర్రెల్ని ఏం చేసావు, ఏవా గొర్రెలని తన అన్నదమ్ములు గొలియాతు దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు వారు అడుగుతారు. అతను బాల్యము నుండి కూడా దావీదు గొర్రెల కాపరి. ఒక గొర్రెలు కాసుకునేవాడు ఒక రచయితగా మార్చబడతాడంటారా, ఒక కవిగా మార్చబడతాడంటారా, ఒక ప్రవక్తగా మార్చబడతారంటారా? దావీదు ఒక రచయిత, రెండవది ఒక కవి అయినా, మూడవది ఒక ప్రవక్త అయినా. దావీదు యొక్క జీవితంలో చూస్తే ఆయన ఒక ప్రవక్త, ప్రవచించాడు. యేసు ప్రభువారి గురించి ప్రవచనాల్లో ఆయన ఎన్నో ప్రవచనాలు ఆయన కూడా ప్రవచించాడు. ఒక గొర్రెలు కాసుకునేవాడు ఇంతటి హోదాకి ఎలాగెళ్ళాడు? ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు, మన భారతదేశానికి ప్రధానమంత్రి అయిన మోదీ చచ్చిపోయాడు. ఆయన అబ్దుల్ కలాం. ఆయన చాలా పేద కుటుంబంలో జన్మించాడట. కట్టుకోవడానికి బట్టలు కానీ, వేసుకోవడానికి చెప్పులు కానీ, తినడానికి సరైన తిండి లేని పరిస్థితుల్లో, అంత పేద స్థితిలో నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు ఆయన? మన యొక్క భారతదేశానికి ఒక రాష్ట్రపతి. ఆయన ఎంత పై స్థానానికి వెళ్ళాడంటే, ఎంత కింద నుంచి ఎంత పై స్థానానికి వెళ్ళాడు. అందుకని ఆయన ఎప్పుడు మర్చిపోరట. అబ్దుల్ కలాం అంటే ఏంటంటే ఆయన ఎంత కింద నుంచి ఎంత పై స్థాయికి వెళ్ళాడు. ఆయన నిజంగా ఆ స్థాయిలో అంత కష్టాలను అనుభవించాడే. మరి నిజంగా దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని తీసుకెళ్ళి ఇశ్రాయేలు ప్రజల మీద ఒక రాజుగా చేసి, ఆయన్నే ఒక రచయితగా చేసి, దేవుడు ఒక ప్రవక్తగా చేసి, ఎంత ఉన్నతమైన స్థానంలో దావీదుని దేవుడు ఇచ్చితే ఇంకా ఆయన ఎలా మర్చిపోతాడంటో ఆయన చేసిన ఉపకారాన్ని. మనుషులుగా కొన్నిసార్లు మనమే అంటాం, మనం కొన్నిసార్లు ఒక స్థితిలో నుంచి ఇంకొక స్థితికి మారేము అంటే, మనుషులుగా మనకి సహజంగా మన శరీరములోనే ఆ అహంకారము, ఆ గర్వము అనేది ప్రవేశించగలుగుతుంది. ఇది సహజం. అది ఎందుకంటే శరీరానికి ఉన్న లక్షణం ఏంటంటే, లోక సంబంధమైన కొంత స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళితే ఈ శరీరం అంత తేలికగా ఉండదు. ఇది ఊరకనే ఉప్పొంగుతూ ఉంటుంది అనమాట. ఊరకనే ఉప్పొంగేది అనమాట. మరి అలాంటి శరీరం కలిగిన దావీదు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వెళ్ళినప్పటికీ కూడా ఆయన దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తున్నాడు. ఆయన మర్చిపోతలేదు. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోకు. అందుకని దావీదు దినమునకు 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాడట. ప్రతిరోజు దేవుడికి 7 సార్లు దేవుని స్తుతిస్తున్నాడట. ఎందుకు స్తుతిస్తున్నాడు అంటే, ఆయన చేసిన మేలుని ఎలా మర్చిపోతానండి? ఆయన చేసిన ఉపకారాన్ని ఎలా మర్చిపోతాను నేను? ఆయన నా జీవితంలో చేసిన ఆ మేలులు, ఆ ఉపకారములు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను చచ్చేదాకా వివరిస్తానే ఉంటాను. దావీదు అంటున్నాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. దావీదు కీర్తన 104వ కీర్తన. దావీదు దేవుని స్తుతించేటప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద ఉన్నంత కాలము నా దేవుని నేను స్తుతిస్తాను అంటున్నాడు ఆయన. దావీదు తన దేవుని స్తుతించేటప్పుడు, నేను భూమి మీద బ్రతుకు కాలం అంతే కూడా నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. 104వ కీర్తన 33వ వచనమండి. 104:33. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను అని అన్నాడు. భూమి మీద నేను ఎంత కాలం అయితే బ్రతుకుంటానో అంతకాలము నా దేవుణ్ణి నేను కీర్తిస్తూ ఉంటాను. నేను ఆ దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉంటాను.
కారణం ఏంటో తెలుసా? ఆయన నా జీవితంలో చేసిన మేలులు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు, నా ప్రయాణం ఎక్కడ మొదలయ్యింది, నా జీవితం ఎక్కడితో ముగించాడు ఆయన. అసలు దీనికి నేను యోగ్యుడినా? దావీదు అంటాడు, సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయంలో నాతాను ప్రవక్తగా పిలిపించినప్పుడు, మందిరం కట్టాలనుకున్నప్పుడు ఆయన అడిగినప్పుడు అంటాడు, నాతాను చెప్పినప్పుడు దావీదు అంటాడు, అయ్యా, ఇంతగా నీవు నా సంతానం హెచ్చించుటకు, ఇంతగా నీవు నన్ను ఆశీర్వదించుటకు నేనే పాటివాడును, నా తండ్రి ఇల్లు ఏ పాటిది. అసలు మేము ఎన్నికలో ఉన్నవారు అంటావా? అసలు నేను కానీ మా తండ్రి కానీ ఇలాంటి స్థాయికి రావడానికి మేము అర్హులమే కాదు, యోగ్యతే లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగములో మాకంటే బలమైన వారు ఉన్నారు, మాకంటే ఆస్తుపరులు ఉన్నారు, మాకంటే అనేకమైన అధికారములు కలిగిన వారు ఉన్నారు. వాళ్ళెవ్వరినీ నువ్వు ఏర్పరచుకోకుండా నన్ను నా తండ్రి ఇంటిని ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటి? మేము దానికి యోగ్యులమంటావా? కాదు, మేమైతే దానికి అర్హులము కాదు. నేను యోగ్యుని కాకపోయినా, నేను అర్హుణ్ణి కాకపోయినా నన్ను ఆ స్థితిలోనికి తీసుకొచ్చావు. అందుకని నేను ఎలా మర్చిపోతాను చెప్పు? అసలు నేను మర్చిపోవడానికి ఎలా మర్చిపోగలను? అందుకని నేను పడుకున్నా, ఒకవేళ నేను లేచినా, నేను ఎక్కడ ఉన్నా నా హృదయం నిన్ను గురించే ప్రతిగానములు చేస్తూ ఉంటాను. నిన్నే నేను తలంచుకున్నప్పుడల్లా నా హృదయం ఉప్పొంగిపోతూ ఉంది. నేను ఎంతగా నిన్ను స్తుతిస్తున్నానో తెలుసా? ప్రభువా, నీవు చేసిన మేలుల్ని నేను చచ్చేదాకా మర్చిపోను. ఎందుకంటే నాకు తెలుసు నేను ఏ మేలులనైతే అనుభవించానో అవన్నీ నా జీవితంలో నేను అనుభవించిన వాడిని. నేను వెళ్ళిన పరిస్థితులన్నింటిలో నేను చూశాను. అందుకని ఈ రోజు నేను దేవుని స్తుతించేందుగా మొట్టమొదటిగా ఆ దేవుడు నిన్ను నన్ను ఈ పాప సంబంధమైన లోకముల నుంచి ఆయన విడుదల చేసి తన రక్తం ఇచ్చి మన పాపముల నుండి కడిగి మన జీవితాన్ని మార్చేశాడు. ఎంత అద్భుతం తెలుసా? అసలు ఈరోజు నువ్వు నేను మార్పు చెందడము అంటే అంత సామాన్యమైన విషయం కాదండి. సామాన్యమైన విషయం కాదు. యేసు ప్రభువారి దయ వలన ఆయన మాత్రమే మనం మార్చగలిగాడే తప్ప ఇంకెవ్వరి వలన కాదు. అందుకనే ఈ లోకంలో మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు చెప్పినా మనం వినవేమో, కానీ దేవుడి దగ్గరికి వస్తే వెంటనే దేవుడి దగ్గర మనం తగ్గిపోతాం. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో ఎలాగ చెప్పాడు కాబట్టి అది ఎలాంటి దానికైనా సరే నేను దేవుని కోసం తగ్గడానికి ఇష్టపడతాను. ఎందుకో తెలుసా? ఆయన నాకు ఇంత మేలు చేసిన దేవుడికి నేను ఆయన దగ్గర ఎలా గర్వించగలుగుతాను, ఎలాగ చేయించగలుగుతాను? అందుకని దేవుడి దగ్గర తన్ను తానుగా తగ్గించుకోగలుగుతాను. ఇంకెక్కడా పని చేయలేము. దేవుడి దగ్గరికి మాత్రం వస్తేనే అంత తగ్గించుకుంటాం తప్ప మనం బయట ఇంకెక్కడ తగ్గించుకోలేము. ఎందుకంటే ఆయన చేసింది అంత గొప్ప కార్యము కాబట్టి. అందుకనే ఈరోజు ఉదయకాల సమయంలో ఆ దేవుడు చేసిన మేలుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అద్భుతంగా మనల్ని మార్చాడు. ఆ దేవుడు మనం మార్చాడు. రెండవదిగా మన జీవితాలను మార్చడమే కాదు, మన బ్రతుకుని కూడా మార్చాడు ఆయన, మన స్థితిగతులను మార్చాడు ఆయన. చాలాసార్లు అనుకుంటాం, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏం జరుగుతుందిలే. ఏం జరుగుతుందంట? మీకు సంగతి తెలుసా? ఈ ప్రపంచము ఇంత నాగరికతలోనికి రావడానికి గల మొదటి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవులు. అవునా? మీరు చరిత్ర చూస్తే ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా ఈరోజు ఇంత నాగరికతలోనికి, ఇంత జ్ఞానంలోనికి వచ్చింది అంటే దానికి కారణమే క్రైస్తవుడట. అవునా? నిజమండి. ఈ భూమి మీద ఏది కనుక్కున్నా క్రైస్తవుడే కనుక్కున్నాడు, ఏది తయారు చేసినా క్రైస్తవుడే తయారు చేశాడు. ఎందుకో తెలుసా? దేవుడు వాళ్ళని అట్టి స్థితిలోనికి తీసుకొచ్చాడు, అంత నాగరికతలోనికి తీసుకొచ్చాడు. మనందరం చెప్తూ ఉంటారు, ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు, ప్రపంచ దేశాలన్నిటిలో కల్లా ఇజ్రాయిల్ దేశం చాలా చిన్న దేశం.
కానీ ప్రపంచ దేశాలన్నీ వాళ్ళు చూసే నేర్చుకుంటున్నారు. వాళ్ళు చూసే నేర్చుకుంటున్నారు. దేంట్లోనైనా ఒక టెక్నాలజీ నేర్చుకోవాలన్నా, లేకపోతే ఒక అగ్రికల్చర్ నేర్చుకోవాలనుకున్నా, ఇంకా ఏది నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చూసే నేర్చుకుంటారు. ప్రపంచంలో అది ఎంత చిన్న దేశమైనా కానీ అందరికంటే అగ్రస్థానంలో నిలుస్తుందటది. ఎందుకు అంత స్థాయిలోకి వెళ్ళింది అంటే దేవుడు వాళ్ళకి అంత జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళకే కాదండి, దేవుడు నమ్ముకున్న దేవుని ప్రజలందరినీ కూడా, ఏదో ఇజ్రాయిల్ దేశంలో ఉన్న ఇజ్రాయిల్ ప్రజలనే దేవుడు ఆశీర్వదించాడని కాదు, ఈ రోజు నీవు నేను కూడా యేసు ప్రభువుని ఏ రోజునైతే అంగీకరించావో ఆ రోజు నుంచి నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. నిజం. యేసు ప్రభువుని ఎవరైతే యథార్థముగా హృదయము మార్పు చెంది యథార్థంగా ఆయన అనుసరించడం ప్రారంభిస్తారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వారి స్థితిగతులను మారుస్తున్నాడండి. అంటే వారికి లోకంలో ఉన్న పరిస్థితులను మార్చేయగలుగుతున్నాడు. వాళ్ళు ఎంత పేద స్థితిలో ఉన్నా, ఎంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా, ఎన్ని కష్ట దుఃఖాలని అనుభవిస్తున్నా, వాటన్నిటిలో నుంచి దేవుడు వారిని పైకి తీసుకొస్తాడు. వాళ్ళన్నిటిలో నుంచి. అందుకనే మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ఎక్కడి నుంచి ఇశ్రాయేలీక ప్రయాణం ప్రారంభించబడిందో వాళ్ళు ఎక్కడికి దేవుడు తీసుకెళ్ళాడు. అందుకనే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వారిని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ధనవంతులుగా దేవుడు బయటికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశమైన ఆ కనాను దేశాన్ని దేవుడు వారికి స్వాస్యంగా ఇచ్చాడు. వారిని ఎంత ఆస్తికర్తలుగా చేశాడు దేవుడు. వారికి స్థితిగతులు మారిపోయాయి. వారి స్థాయి మారిపోయింది. నేను చాలా మందిని చూశాను. నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా దేవుడు వారిని ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తీసుకొస్తే ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత అన్ని పరిస్థితులు మారిపోయాయి. చాలాసార్లు అంటూ ఉంటారు కదా, ఏమంటారు తెలుసా? ఒకప్పుడు ఎంతో దారిద్ర్యమైన స్థితిలో ఉండి కొంచెం సంపాదించిన తర్వాత, కొంచెం మనిషి మారిన తర్వాత చూసిన వాళ్ళు ఏమంటారు సార్? అమ్మ చూడు, ఆమె కట్టుబొట్టు ఎలా మారిపోయిందో అంట. ఆ మనిషి ఎలా మారిపోయిందంటే కట్టుబొట్టు మారిపోయిందట. కారణం ఏం మారిపోయిందంటే ఆమె మనిషి పూర్తిగా మారిపోద్దట. ఏంటి మారిపోతున్నారు? అన్ని విషయాల్లో మారిపోతున్నారు. మనిషికి కొంత కలిగేటప్పటికి వాళ్ళ పరిస్థితులు మారిపోతున్నాయి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముకోవడం వల్లే కదా, నిజంగా నన్ను అంగీకరించి యథార్థముగా నువ్వు జీవించడం ఎప్పుడైతే ప్రారంభించావో ఆ రోజు నుంచే నీ స్థితిగతులు నేను మార్చాను. ఈరోజు నేను నిన్ను నీ అంతకు నువ్వు సంపాదించుకొని ఒకరి మీద ఆధారపడకుండా నీ అంతకు నువ్వు బ్రతికేలాగా నేను చేశాను. అంటే దీని కారణం ఏంటో తెలుసా? నువ్వు నా మీద ఆధారపడుతున్నావు. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటాడు, మీరు చేసే ప్రతి పనిలో మీకు ఆశీర్వాదం కలిగేలాగా నేను చేశాను. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 16వ అధ్యాయము 15వ వచనం అండి. 16-15. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక. సో ఆ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ ఆయన నిన్ను ఆశీర్వదించను కనుక. నిజమండి, యేసుప్రభువుని రక్షించడమే కాదు, ఈ లోకంలో దేవుడు ఏం చేస్తాడు? నీ స్థితిని మారుస్తున్నాడు. ఒకప్పుడు నువ్వు ఎన్ని కష్టాలు గుండా వెళ్ళినా, ఎన్ని బాధలు గుండా వెళ్ళినా, ఎంత దారిద్ర్యమైన స్థితిలో మనం ఉన్నా,
నిజంగాను మనం దేవుణ్ణి అంగీకరించిన తర్వాత మనల్ని పూర్తిగా మారుస్తున్నాడండి. ఆ పరిస్థితుల నుంచి దేవుడు పూర్తిగా వేరు చేసేసాడు. అంటే మీకు తెలుసు, మరి నన్ను అప్పుడప్పుడు నాకు కనపడుతుంటారు. ఎందుకంటే నేను 2001, 2002, 2003, 2004 అంటే 2008 వరకు నేను శివపురంలో ఉన్నాను అన్నమాట. నేను శివపురంలో ఉన్నప్పుడు ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు అందరూ కూడా అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళు అంటారు. ఇప్పుడు అంటారు, పాస్టర్ గారు ఎక్కడ ఉంటున్నారండి అని అడుగుతారు. నేను పలానా దగ్గర ఉంటున్నానండి. ఏమండి శివపురంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారండి. అప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారు, నిజమే. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? లేదు సార్, ఇప్పుడు నా బాధలన్నీ పోయాయి. దేవుడు ఈ రోజు నన్ను అలా ఉంచలేదు. అప్పుడు కూడా అంటే నేను ఏదో పాకింట్లో ఉన్నానని తప్ప ఆ రోజు నాకు దేవుడు తక్కువ చేయలేదండి. కానీ ఈ రోజు కూడా దేవుడు నాకు తక్కువ చేయలేదు. నేను అంటాను, నిజమండి. నువ్వు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత నీ స్థాయి రోజు రోజుకి దేవుడు పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. యేసు ప్రభువుని యథార్థంగా నమ్ముకున్న తన ప్రజలను ఎప్పుడూ కూడా దేవుడు ఈ భూమి మీద అడుక్కునే వారిగా చెయ్యడు. ఈ భూమి మీద వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు ఆయన. నిజం. నువ్వు నిజంగా యేసు ప్రభువుకి తగినట్లుగా కానీ నువ్వు నడవగలిగితే రోజు రోజుకి నువ్వు ఎలా వెళ్ళిపోతావు తెలుసా? పైపైకి వెళ్ళిపోతూ ఉంటావు. నువ్వు రోజుకి అభివృద్ధిలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. కారణం ఏంటో తెలుసా? నిన్ను అభివృద్ధి చేసే దేవుడు నీతో ఉన్నాడు. అదే ఆ యేసు ప్రభువు నీతో ఉండడం వల్ల నువ్వు రోజుకి అభివృద్ధిలోనికి వెళుతూ ఉంటావు. అందుకని అంటారు, నీ అభివృద్ధిని చూసి లోకము అసూయపడుతుందట. లోకము నిన్ను చూసి అసూయపడుతుందట. అందుకని అంటారు, అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని, అబ్రహాము యొక్క ఐశ్వర్యాన్ని చూసి ఆనాడు ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు అతనితో ఉన్నవారు అసూయపడ్డారు. అతను కుమారుడిని ఇస్సాకు యొక్క ఆస్తిని చూసి మరలా వారు అసూయపడినప్పుడు ఇస్సాకు అన్నాడు, వాళ్ళకి మనకి ఎందుకు గొడవ, వారి యొద్ద నుండి మనమే వెళ్ళిపోతాం. వాళ్ళు అన్నారు, ఈ రోజు నువ్వు ఇంత ఐశ్వర్యవంతుడు, ఇంత భాగ్యవంతుడు అయ్యావంటే దేన్ని బట్టి? మా దేశంలో ఉండి మాకు కలిగిన దాన్ని తీసుకున్న దాన్ని బట్టే కదా నువ్వు ఇంత గొప్పవాడు అయ్యావు. అలాగన్నప్పుడు అన్నాడు, లేదు, మీరు చెప్పినట్లుగా మీ దేశంలో ఉండి మీ ఆస్తిని అనుభవించిన గొప్పవాడు అయ్యారనుకుంటున్నారా? లేదు, నా దేవుడు నాతో ఉండడం వల్ల నేను గొప్పవాడు అయ్యాను. సరే, మీరు అలాగంటున్నారు కాబట్టి ఇక్కడి నుంచి మీ నుండి నేను దూరం అయిపోతున్నాను, నేను మీకు దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడు చూడండి, ఇస్సాకు వారిని వదిలిపెట్టి దూరం వెళ్ళాడు, అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు, ఎడారిలోనికి వెళ్ళిపోయాడు. ఎడారిలో సైతము కూడా అబ్రహామును ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసిన వాడై 100 ఫలం పొంది క్రమముగా అభివృద్ధిలోనికి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకో తెలుసా? ఇస్సాకును దేవుడు అంతగా ఆశీర్వదించగల కారణం ఏంటంటే ఇస్సాకు దేవుడిని నమ్మినవాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను పాపం నుండి, శాపం నుంచి విడిపించడమే కాదు, నేను నిన్ను రక్షించడమే కాదు, నేను రెండోది నీకు చేసేది ఏంటి తెలుసా? ఈ లోకంలో నీ స్థితిగతులను మారుస్తాను. నీ స్థితిగతులు మార్చేస్తాను. దావీదును చూడండి. దావీదు విస్తారమైన యుద్ధాలు చేసి ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించిన తర్వాత దేవదారులు మానులు కట్టిన ఇంటిలో నివాసం చేయడానికి తను ప్రవేశించినప్పుడు దావీదు యొక్క హృదయంలో ఒక మాట, ఒక తలంపతను కలిగింది. నేనేమో దేవదారు మానులతో కట్టిన ఇంట్లో నివాసం చేస్తున్నాను, నా దేవుని యొక్క మందిరమేమో డేరాల మధ్య నివసిస్తుంది. అలా కాదు, నా దేవునికి ఒక మందిరాన్ని నేను కట్టేంత వరకు నా వాసస్థానమైన నా గుడారములోకి నేను ప్రవేశించాను. నేను ఏదైతే మరి మంచములు చేయించుకున్న పరుపులని, నా పరుండి మంచం మీద కూడా నేను ఎక్కను. నా దేవుడికి ఆ స్థితి లేనప్పుడు నాకెందుకు ఈ స్థితి? దావీదు యొక్క జీవితంలో తను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు దావీదు ఎరిగినవాడు. అందుకని దావీదు అంటాడు, ప్రభువా, ఒకప్పుడు నేను ఎంత దరిద్రుడినో తెలుసా, ఎంత హీనమైన స్థితిలో ఉండే నన్ను. ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని, గొర్రెల మధ్య సంచరించేవాడిని. అలాంటి నన్ను తీసుకొచ్చి
ఇశ్రాయేలు ప్రజల మీద ఎంతగా నువ్వు నన్ను రాజుగా చేసావే, ఎంతగా నా స్థితిని నువ్వు మార్చావే, నేనేం చెల్లించగలను నీకు. అందుకని అంటాడు, దావీదుని ఒక రాజుగా చేశాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ రోజునైతే యేసు ప్రభువుని అంగీకరించావో ఆ రోజు నుంచి ఆ దేవుడు ఏం చేశాడు సార్, నీ స్థితిగతులు మారుస్తూ వస్తున్నాడు. అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, వండడానికి ఇల్లు, నీకు కావలసిన ఐశ్వర్యాన్ని, నీకు కావలసిన ప్రతి అవసరము కావలసిన డబ్బుని, నీ ఆస్తిని ఆ దేవుడే సమకూరుస్తూ వస్తున్నాడు. ఇది సాధ్యమా? ఇది మన వల్ల సాధ్యం అంటే నీ వల్ల నా వల్ల సాధ్యం కాదు, కానీ దేవుడే దాన్ని సాధ్యం చేసేవాడు. ఆయన చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆయన నమ్ముకున్న బిడ్డవి. ఆయన నమ్ముకున్న వారిని ఎవ్వరినీ కూడా దేవుడు ఏ భూమి మీద భిక్షం ఎత్తుకునే వారిగా చేయడు. అందుకని యేసు ప్రభువుని యథార్థంగా అంగీకరించిన వారిని చూడండి, వాళ్ళు ఎక్కడి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు, వాళ్ళు ఏ స్థితుల నుంచి ఏ స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. అందుకని అంటాడు, ఈ భూమి మీద యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని మనం చూసినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు దేవుని ప్రజలను వారిని దేవుడు ఎప్పుడూ పాడు చేయలేదు. దావీదు కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, ఇప్పుడు నేను ముసలివాడిని ఇంటిని, ఒకప్పుడు నేను చిన్న వయసు కలిగిన వాడినై ఉన్నాను, కానీ నీతిమంతుల సంతానము అనేది విడువబడుట కానీ వారి భిక్షమెత్తుకునుట కానీ నేను చూచి ఉండలేదు. ఇప్పుడు నేను ముసలుడినైతే అవ్వచ్చేమో, కానీ ఒకప్పుడు నేను బాల్యములో ఉన్నాను, చిన్నతనం నుంచి నేను చూస్తున్నాను. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా పాడైపోయారా అని నేను చూస్తే, ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు ఎప్పుడు పాడవలేదు. వాళ్ళు ఎప్పుడు రోజు రోజుకి వాళ్ళ స్థితి పెరుగుతూనే వచ్చింది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళతో ఉన్న దేవుడు వాళ్ళని క్రమక్రమముగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. వారికి ఈ భూమి మీద కావలసిన సమస్తాన్ని ఇస్తూ వారిని స్థిరపరుచుకుంటూ వచ్చాడు ఆయన. అది రెండోదిగా దేవుడు అంటున్నాడు, నేను చేసిన మేలేంటో తెలుసా? నేను రక్షించడమే కాదు, నీ జీవితంలో నీ స్థితిగతులను మారుస్తూ వచ్చాను. అవునా కాదా అనేది నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. నేను చేశానా లేదా అనేది నీకు అర్థమవుతుంది. నేను ఎన్నోసార్లు చూపించాను. యాకోబు లాబాను దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు తన భార్యలతోని తన యొక్క దాసురాండ్లతో చెప్పాడు, ఈరోజు నేను ఇంతగా దేవుడు నన్ను ఆశీర్వదించి ఇంత గొప్ప విస్తారమైన ధనవంతుని చేశాడు దేవుడు, నిజమే. కానీ నా స్థితి ఏంటో తెలుసా? ఒకప్పుడు నా తండ్రి యొక్క ఇంటి దగ్గర నుంచి నేను బయలుదేరినప్పుడు నా చేతి కర్రతో బయలుదేరాను. నేను నా తండ్రి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎలాగొచ్చాను అంటే, నా చేతిలో ఒక కర్ర తప్ప ఇక నా దగ్గర ఇంకేమీ లేదు. చేతి కర్రతో యోర్దాను నదిని దాటి ఈ 21 సంవత్సరంలో మీ తండ్రి దగ్గర నేను కొలువు చేసిన మరలా తిరిగి నేను బయలుదేరి వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను ఎంత ఐశ్వర్యవంతునిగా చేశాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? నా కష్టాన్ని, నా బాధను, నా శ్రమను చూసి నన్ను ఆశీర్వదించాడు. అది ఆయన అంటాడు, నేను పడిన బాధ, నా కష్టాన్ని చూసి నా దేవుడే నన్ను ఆశీర్వదించాడే తప్ప నీ తండ్రి నన్నేమీ ఆశీర్వదించలేదు, మీ తండ్రి నాకేమీ సహాయం చేయలేదు అంటున్నాడు ఆయన. ఆదికాండము 31వ అధ్యాయము 41-42 వచనాలండి. ఆదికాండము 31వ అధ్యాయము 41-42 వచనాలు. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 16 ఏండ్లను, నీ మంద నిమిత్తమును 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని, ఆయనను నీవు నా జీతమును 10 మార్లు మార్చితివి. అర్థమైందా? ఇన్ని సంవత్సరాలు నేను నీ కొలువు చేసిన నా జీతం ఎంత అంటే, రోజు రోజుకి నా జీతాన్ని పెంచలేదు, నువ్వు తగ్గించుకుంటూ వచ్చావు.
నా జీతం తగ్గిందే తప్ప పెరగలేదు ఎప్పుడు కూడా. అయినను నా జీతం ఎంత తక్కువైనా కానీ నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సరే, 42వ వచనం అండి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసారా? దేవుడు ఏం చూశాడట? నేను పడిన నా ప్రయాసము చూశాడు, నేను పడిన నా కష్టాన్ని చూశాడు దేవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ జీతం ఎంత తక్కువైనా నువ్వు పడుతున్న కష్టం చూసే దేవుడు ఆయన. చాలాసార్లు అంటారు, ఇంత తక్కువ జీతంతో ఎలా బ్రతికేరండి అంటారు. మనకు వచ్చే జీతాలకు ఒకసారి మనం చూసుకుంటే మన జీతాలు ఏమో తక్కువ, మన ఖర్చులు ఏమో ఎక్కువ. ఒక ఆయన చెప్పేవాడు, అన్నా నా జీతం ఎంతో తెలుసా? 650 రూపాయలైనా నా జీతం నెలకి అనేవాడు ఆయన. అన్న నిజంగా 650 రూపాయలైనా మీ జీతం అంటే, అన్న నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి 20 సంవత్సరాలు అయ్యిందన్న, ఇంకా నేను కాంట్రాక్ట్ బేసిక్లోనే చేస్తున్నాను. నేను నాదేం పర్మనెంట్ జాబ్ కాదు, ఇంకా నేను టెంపరీగా చేస్తున్నాను. కారణం ఏంటంటే మాది కార్పొరేషన్, ప్రభుత్వంతో గుర్తించబడింది కదా కార్పొరేషన్, ప్రభుత్వం దీన్ని నిలబొట్టింది. అందుకని ఈ కార్పొరేషన్లో నేను 20 సంవత్సరాలు అయింది ఉద్యోగం చేస్తున్నాను, కానీ ఇంకా ప్రమోషన్ అంటే నాకు పర్మనెంట్ అవుతుందేమో అని చేస్తున్నాను. నా జీతం అయితే నిజంగా 650 రూపాయలన్నా నా జీతం ఇప్పుడు అన్నాడు. మరి ఎంత 650 రూపాయల జీతంతో మరి మీ పిల్లలు ఎంత ఎలా చదివిస్తున్నారు? మరి మీరు ఇన్ని మేళ కట్టారు, ఎలా కట్టారు? ఎలాగంటే ఆ దేవుడే ఆశీర్వదించాడని, ఆ దేవుడే ఇచ్చాడంటే. నా కష్టము, నా బాధ, నా శ్రమ దేవుడు చూసి దేవుడు ఏదో ఒక రీతిగా నాకు సహాయం చేస్తూ వచ్చాడు అన్నాడు. ఇప్పుడు యాకోబు చెప్తాడు, అయ్యా నా జీతం చూస్తేనేమి 10 మార్లు మంచు తగ్గించాడు ఈయన, కానీ నేను నష్టపోవలసిన వారిని నేను ఆశీర్వదించబడ్డాను. ఎంత ఆశీర్వదించబడ్డాడో తెలుసా? లాభానికంటే యాకోబు ఆస్తి ఎక్కువైపోయిందట. ఇప్పుడు అదే లాభానికి అసూయ ఏంటో తెలుసా? మా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు కర్ర పట్టుకుని వచ్చాడు, ఏమీ తెచ్చుకోకుండా వచ్చాడు. ఈ రోజు మా తండ్రి కంటే ఎక్కువ సంపాదించిందని లాభానికి కుమారులు అనుకున్నారట. ఆ మాట యాకోబు చెవుబడింది. అప్పుడు అన్నాడు, మీ తండ్రి ఆస్తిని నేను ఏమైనా తీసుకున్నాను అనుకుంటున్నారా? నా కష్టము, నా ప్రయాసాన్ని నా దేవుడు చూశాడు. మీ తండ్రి నాకు 10 మార్లు జీతాన్ని మార్చాడు, నాకు ఎంత తక్కువ జీతం ఇచ్చాడో తెలుసా? ఆయనను జీతంతో పని లేదు నాకు, నేను నమ్మకంగా పనిచేశానంతే. కానీ నా నమ్మకత్వాన్ని దేవుడు చూసి నా దేవుడే నా కష్టాన్ని, నా ప్రయాసానికి రావాల్సిన బహుమానాన్ని ఇచ్చాడు, దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు. అందుకని నువ్వెక్కడున్నా సరే నీ నమ్మకత్వాన్ని, నీ ప్రయాసాన్ని చూపించగలిగితే దేవుడే నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు, మనుషులు ఎవ్వరూ కాదు. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎంత కష్టపడుతున్నాను, నేను ఎంత ప్రయాసపడుతున్నాను, కానీ ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా నా కష్టానికి ఫలితం ఎక్కడుంది అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీ కష్టానికి రావాల్సిన ఫలితాన్ని ఇచ్చేవాడు నేను ఇస్తాను. మనుషులుగా నీకు ఎవరు ఇవ్వకపోవచ్చు, దేవుడిగా నేను ఇస్తాను. అందుకని దేవుడు అంటున్నాడు, మనకి ఎన్ని సమస్యలు ఉన్నా, మనకి ఎంత రాబడి తక్కువ ఉన్నా, కానీ దేవుడు ఎప్పుడు చేయి చాప అడుక్కునేలాగా దేవుడు చేయలేదు. అవునా కాదా అంటే ఒక్కసారి పరీక్షించుకుంటే అది నిజం. అవును తండ్రి, ఏ రోజునైతే నేను నీ బిడ్డగా అయ్యానో నాకు ఏమీ లేకపోయినా నన్ను ఎప్పుడూ చేయి చాపి అడుక్కునేవాడుగా చేయలేదు, నాకు ఏదీ తక్కువ చేయలేదు. ఈ రోజు నాకు సమస్తాన్ని నాకు అనుగ్రహిస్తూ ఈ రోజు వరకు నన్ను కాపాడుతున్నావు. ఇది నీవు చేసిన మేలు కాదంటావా? ఇంకేం చేయమంటావు? ఒక్కసారి నేను ధనవంతుడిగా చేసేస్తే దేవుడు నీకు మేలు చేసినట్ట? అలాగనుకో. ఒక్కసారి నువ్వు ధనవంతుడు అయిపోతే ఒక్కసారి పాతాళానికి వెళ్ళిపోతావు. నువ్వెంత పైకి వెళ్తావో అంత కిందకి వెళ్ళిపోతావు. కానీ యేసుప్రభువు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను అలాగే తీసుకెళ్తలేదు. రోజు రోజుకి సంవత్సరం వెంబడి సంవత్సరం నీ స్థితిని మార్చుకుంటూ వెళ్తున్నాడు.
ఒక్కసారి తీసుకెళ్తలేదు. అలాగ తీసుకువెళ్ళి నేను ఎంత స్థాయిలో తీసుకెళ్తాను తెలుసా? ఈ భూమి మీద ఒక ఉన్నతమైన స్థితిలో వచ్చాను. నిజమండి, ఆయన చేసే మేలులు నీకు అర్థం కాదు. ఆయన చేసే ఉపకారాలను నువ్వు గ్రహించలేవు. అందుకంటాడు, నేను చేసే మేలులు నీ కంటికి కనబడవు, చెవికి వినబడవు, నీ హృదయానికి గోచరము కాని మేలు చేసేవాడు. అందుకని దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకు. నా దేవుడు నన్ను రక్షించడమే కాదు, నా స్థితిగతులను కూడా మారుస్తూ ఈ రోజు వరకు నా దేవుడిని కాపాడుతూ వచ్చాను. అందుకని నేనేమై ఉన్నాను, నేను ఈ రోజున ఏ స్థితిలో ఉన్నానో అదంతా దేవుడి దయ. ఆయన లేకుండా ఈ రోజు నేను ఈ స్థితిలో లేను. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారకుడే నా దేవుడు. అందుకే ఆ దేవునికి నేను హృదయమాగా కృతజ్ఞతాస్తుతులు చేస్తాను. ఈరోజు దావీదు అంటున్నాడు, నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములో దేనిని మర్చిపోకు. ఒకటి, మన పాపము నుండి రక్షించడం కొరకే ఆ దేవుడు మన కొరకు పరలోకం నుండి దిగి వచ్చి ఈ భూమి మీద ఎన్నో శ్రమలను భరించి ఆఖరికి తన ఆ కలువరి శిలువ మీద మన కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా కట్టి మనం రక్షించాడా దేవుడు, మనల్ని మార్చాడా దేవుడు. ఇది ఎంతో గొప్ప అద్భుతం. ఇంతకంటే అద్భుతం మనం నిన్ను నన్ను మార్చడమే ఒక అద్భుతం. రెండవదిగా, నిన్ను రక్షించడమే కాదు, రక్షించబడిన నాటి నుండి మన స్థితిని మారుస్తూ వెళ్తున్నాడు. ఒకప్పుడు ఏ పరిస్థితిలో ఉండే నిన్ను నన్ను ఎన్నో బాధల గుండా, కష్టముల గుండా, ఇబ్బందుల గుండా వెళుతున్నాను. ఆ దేవుడు రోజు రోజుకి ఆ బాధల నుండి, ఆ ఇబ్బందుల నుండి, ఆ సమస్యల నుండి మనం విడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఒకదాని నుంచి ఒకటి అలాగే విడిపించుకుంటూ తీసుకెళ్తూ ఒక రోజుకి నిన్ను ఎలా చేస్తాడు అంటే అన్ని రకాలుగా పరిపూర్ణుడుగా అయ్యేలాగా దేవుడు చేస్తాడు. నిన్ను స్థిరపరచగలిగిన వాడు, నిన్ను బలపరచగలిగిన వాడు, అన్ని రీతిలుగా ఈ లోకములో నిన్ను దేవుడు స్థిరపరిచి లోకానికి చూపిస్తాడు. చూసావా, నా బిడ్డలంటే వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. నిన్ను చూసే ప్రతి ఒక్కరూ చెప్తారట. ఏమని చెప్తారంటే, ఏ మనిషి కష్టం మీద కానీ, ఎవరి ఆస్తిని కానీ వాడు తీసుకున్నవారు కాదు, వాళ్ళ స్వశక్తి మీద దేవుడే వారిని ఆశీర్వదించడం వల్ల ఆ మనుషులు గొప్పవారు. మీ అందరికీ తెలుసు, యెషయా గ్రంథంలో అంటారు ఆయన, వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారిని చూచిన వారందరూ ఒప్పుకుంటారు. నేను చూసిన వారందరూ ఏమని ఒప్పుకుంటారంటే, నిజముగా మిమ్మల్ని దేవుడే దీవించాడే తప్ప ఏ మనుషుల వల్ల మీరు దీవించబడలేదు. కారణం ఏంటో తెలుసు, ఆ దేవుడే మన స్థితిని మారుస్తున్నాడు. ఒకప్పుడు ఎంతో దారిద్ర్యంలో ఉన్న మన స్థితిని ఈరోజు మనం అన్ని కలిగిన వారిగా మన జీవింపచేస్తున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు యథార్థంగా నన్ను ఎప్పుడైతే సేవించడం ప్రారంభిస్తావు, నీ జీవితాన్ని ఎప్పుడైతే మారు మనసు అనుభూతిని తెచ్చుకొని నన్ను వెంబడించడం ప్రారంభిస్తావో అప్పటి నుంచి నీ రాబడిని దీవిస్తాను, నీ చేతి పనులను ఆశీర్వదిస్తాను, నీ ప్రయాసమును, నీ కష్టాన్ని చూసి నీకు రావాల్సిన ప్రతిఫలాన్ని నేను ఇస్తాను. దేవుడు అంటున్నాడు, నా వలన నీకు ప్రతిఫలము కలుగుతుంది. అర్థమైందా? సరే, ఈ మాట చూపిస్తాను నీకు. నా వలనే నీకు ప్రతిఫలం కలుగుతుంది అంటున్నాడు ఆయన. రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 12వ వచనం అండి. 12వ వచనంలో చివరి భాగంలో ఉంది చూడండి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. నీ కష్టానికి, నీ ప్రయాసానికి,
నువ్వు చేసిన ఆ పనికి, ఆ త్యాగానికి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చేవాడు. మనుషులు కాదు, నీకు దేవుడే బహుమానం ఇచ్చేవాడు. అర్థమైందా? నిజంగా రూతు యొక్క జీవితాన్ని చూస్తే ఎలాంటి దారిద్ర్యములకు వచ్చేసారో వాళ్ళు, ఎంత దారిద్ర్యములకు వచ్చారు అంటే ఆ రోజు ఆహారానికి పరిగేరుకుంటేనే కానీ ఆహారం లేదండి. పరిగి ఏరుకొని తెచ్చుకొని దంచుకొని అది వండుకొని తినేవారు అత్తా కోడళ్ళు. వాళ్ళ స్థితి అది. వారు యోదయ బెత్లెహేముకు వచ్చినప్పుడు వాళ్ళ స్థితి ఏంటంటే ఎంత పేదరికంలో ఉన్నారో. కానీ ఆమె నమ్మకముగా దేవుణ్ణి సేవించడం వల్ల ఆ యోదయ బెత్లెహేములోనే ఆ ధనవంతుడైన బోయాజులకు భార్యగా అయ్యింది ఈ రూతే. అర్థమైంది? ఆయన చెప్తున్నాడు, అమ్మ, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. మర్చిపోకు. ఈ రోజు నువ్వు కష్టాల్లో ఉండొచ్చు, ఈ రోజు నువ్వు బాధల్లోనే ఉన్నావు, ఈ రోజు నువ్వు సమస్యల్లోనే ఉన్నావు. కానీ ఇలాగున్నావు, ఒకరోజు అదే దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. నువ్వు చేసిన దానికి దేవుడు ఎప్పుడూ మర్చిపోయేవాడు కాదు. అది ఈరోజు నా జీవితంలో దేవుడు ఎలాంటి మేలులు చేశాడు, ఎంత సహాయం చేశాడు, ఏ స్థితిలో నుండి దేవుడు మనల్ని ఏ స్థితిలో నుండి తీసుకొచ్చాడు. ఈ రోజు వరకు నిజంగా దేవుడు మనల్ని ఎంతగా అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. ఈరోజు మనం చెప్పగలం, ప్రభువా, నా అభివృద్ధికి కారకుడు నేను కాదు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే దీనికి కారకుడివే నువ్వు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావు? ఇది నువ్వు చేసిన మేలు కాదా? అందుకే నేను ఎప్పటికీ నేను మర్చిపో. నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు చేసిన మేలుని నేను ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటాను. ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటాను. ఎంత జ్ఞాపకం పెట్టుకుంటానో తెలుసా? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చు. నేను ఒక్క మాట చూపిస్తాను. చివరిగా ఆరాధనకి వెళ్ళే ముందుగా సమూయేలు రాసిన 2వ గ్రంథము ఇశ్రాయేలు ప్రజల మీద దావీదు రాజు అయిన తర్వాత ఇతడు ఒక మాట చెప్పాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం అండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడు నేను నా ఎడల నీవు ఇంత దయ చూపుటకు నీ దాసురునకు నేను ఎంతటి వాడను అని. ఈ యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు చెప్తున్నాడు, రాజా, ఒక చచ్చిన కుక్క లాంటి వాడిన నాకు ఎంతటి అధికారం ఇచ్చావో తెలుసా? నీ బల్ల యొద్ద నీతో కలిసి భోజనము చేసే సహవాసం నాకు అనుగ్రహించావు. అందుకని మెఫీబోషెతు గురించి మీరు చదివితే రాజు కుమారుల్లో ఒకడుగా ఎంచబడ్డాడట. మెఫీబోషెతు దావీదు ఉన్నంత కాలము కూడా దావీదు యొక్క కుమారుల్లో ఒకడుగా ఎంచబడేట. ఇతని స్థితి ముందు ఎంత దారిద్ర్యాన్ని అనుభవించాడో తెలుసా? తన స్థితిని తను గుర్తు చేసుకొని చెప్తున్నాడు, అయ్యా, చచ్చిన కుక్క వంటి వాడి నేను నా ఎడల ఇంతగా నువ్వు దయ చూపుటకు నేనే పాటువాడు. తన స్థితి ఏంటో తను అర్థం చేసుకుంటున్నాడు. ఎన్ని కష్టాలు పడ్డా, తినడానికి తిండే లేని పరిస్థితుల్లో నా యావదాస్తిని తీసుకొని నన్ను ఎంతో దిక్కుమాలువాడిగా చేసి నడవలేని స్థితిలో పడి ఉన్నప్పుడు ఎంత దారిద్ర్యాన్ని అనుభవించాను. అలాంటి నన్ను ఇంతటి స్థితిలోనికి తీసుకురావడానికి
నేను యోగ్యునంటావా? ఈరోజు నువ్వు ఆలోచించు. దేవుడు నిన్ను నన్ను ఈరోజు ఇంతటి స్థితిలోనికి తీసుకురావడమే కాక ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడానికి అలాంటి అర్హతను అనుగ్రహించి ఆయన బిడ్డల్లో మనలోకలుగా చేర్చుకున్నందుకు అసలు నిజంగా మనం ఎంత దేవుడికి రుణస్తున్నాం. ఆయన పిల్లలు అవ్వడానికి కానీ, ఆయన ప్రభువాన్ని పిలవడానికి కానీ, ఆయన దేవుడుగా అంగీకరించడానికి కానీ యోగ్యత లేని మనకి అంత యోగ్యతను అనుగ్రహించాడే. అందుకని ఈరోజు అంటున్నాడు, నా ప్రాణ ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకు. ఒకప్పుడు నేను మార్పు చెందలేని స్థితిలో ఈ లోక సంబంధమైన అందరి వలె నేను చెడిపోయి పాపములో నిత్య నరకానికి పాత్రుడవలసిన వాడిని. నన్ను రక్షించడం కొరకు పరలోకం నుంచి నా కొరకు దిగి వచ్చి నా కొరకు పలు శ్రమలను, నిందలను, అవమానాన్ని భరించి నీ శిలువ మీద నీ ప్రాణాన్ని బలియాగం చేసి నన్ను రక్షించావు. నా జీవితాన్ని మార్చావు, నా జీవితాన్ని మార్చావు. అంతేకాదు, ఒకప్పుడు నా స్థితి ఏంటి? ఎన్ని కష్టాలతో, ఎన్ని బాధలలో, ఎన్ని ఇబ్బందులతో, ఎన్నో సమస్యలతో నిండిపోయిన నా బ్రతుకు. ప్రయాసపడుతున్నా ప్రయాసానికి కలిగిన ఫలితం లేని పరిస్థితులు, ఎంత కష్టపడుతున్నా కష్టానికి తగిన ఫలితం లేని జీవితాన్ని, నా జీవితము నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితుల్లో నా జీవితాన్ని నువ్వు దయచేసి కనికరించి నా స్థితిగతులు మార్చావు కదా. ఈరోజు నేను ఎలా ఉన్నాను అంటే అదంతా నీ కృపే తప్ప నా వల్లే నీ కదా. అన్నిటినీ నువ్వు చూసి నాకు ఈ లోకంలో ఏమీ లేకపోయినా ఉన్న కొంచెం దాన్ని నన్ను దీవించి ఈరోజు వరకు ఈ భూమి మీద ఏమీ తక్కువ లేకుండా నన్ను పోషిస్తూ వస్తున్నాను. ఇంతకంటే ఇంతకంటే నాకు ఇంకేది కాదు. ఇంతకంటే నువ్వు చేసిన మేలు ఇంకేమున్నాయి? అందుకే నువ్వు చేసిన మేలులకి ఏమిచ్చినప్పటికీ కూడా నీకు నేను రుణస్తున్నప్పుడు ఏదైనా స్తుతి ఆరాధన నీకు నేను సమర్పించుకుంటున్నాను తండ్రి అని కొద్ది సమయం ఆ ప్రభువుని మనం ఆరాధించుకున్నామండి. ఆ రీతిగా కొద్ది సమయం మనం ఆరాధనకి వెళ్ళే ముందుగా దేవుని వాక్యం చేత ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారో ఆ వాక్యం చేత నింపబడిన వారిని దేవుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని తలంచుకుంటూ ఆ ప్రభువుని కొద్ది సమయం మనం ఆరాధించుకుందామండి. ఆ రీతిగా కొద్ది సమయం మనం ఆరాధనలో కొనసాగుతాం. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో